రేటు పెరిగిపోతా ఉందని చెప్పి స్వయంగా డీజీపీ గారే హైదరాబాద్లో 40% పెరిగిందని, సైబరాబాద్లో 64% పెరిగిందని చెప్తా ఉన్నారు. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే మా హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకుడు అంటాడు, అధ్యక్ష పెట్రోల్ పోసి చంపేస్తా అంటాడు, కానీ చర్యలు ఉండవు, కేసులు కావు. కానీ మా మీద మాత్రం చిన్న చిన్న వాటి కేసులు, జైలు. ఏం పర్వాలేదు అధ్యక్ష. ఉద్యోగులు మీరే చెప్పారు కొత్త పీఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తామన్నారు. 5 డిఏలలో ఒకటి ఇచ్చారు అధ్యక్ష, మహాప్రభు అని వేడుకుంటే. ఇప్పుడు ఉద్యోగులు కొత్త నిర్వచనాలు చెప్తున్నారు సార్. ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగొద్దు, పీఆర్సీ అంటే పనికిరాని చర్చలు. అట్లా అయిపోయింది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా మందిని బెటాలియన్ పోలీసు వాళ్ళను ఏ పోలీస్ అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి 10 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులను సస్పెండ్ చేసినారు. ప్రజాపాలన ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళు చేసేది మొహబ్బత్ కా దుకాన్ కాదు అధ్యక్ష, వీళ్ళది నఫరత్ కా నయా బజార్ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష, ఎమర్జెన్సీ రోజులు తిరిగి తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందంటే ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నది. ఇంటి పేరేమో కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిలాల కంప అన్నట్టు పేరేమో ప్రజాపాలన, చేసేది మాత్రం ప్రజా పీడన అధ్యక్ష. ఆర్టీసీ కార్మికులు మా ప్రభాకర్ అన్నను, మా మిత్రుడు, మా పెద్దన్న, వారిని కోరుతా ఉన్న అధ్యక్ష, అపాయింటెడ్ డే ప్రకటించండి, అపాయింటెడ్ డే ప్రకటించండి, అపాయింటెడ్ డే ప్రకటించండి, దయచేసి వారిని కాపాడండి. వారు ఎదురు చూస్తూ ఉన్నారు, వారందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వారిని కాపాడండి. పల్లెల్లో పెండింగ్ బిల్లుల వల్ల ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం పడకేసింది. దయచేసి ₹1 కోటి వరకు మేము చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు మార్చి 31 లోపల ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేది, దయచేసి రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నా. ఆ సర్పంచ్లందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు, వారి కోసం దయచేసి మీరు స్పందించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దయచేసి బీసీ డిక్లరేషన్లో 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కానీ 2 బడ్జెట్లు కలిపితే కూడా 20,000 కోట్లు కాలేదు. దయచేసి బడ్జెట్ను సవరించి 20,000 కోట్లు కేటాయించండి. బీసీ సబ్ ప్లాన్ తీసుకురండి, మీరే చెప్పినారు తీసుకొస్తామని, తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నా. రౌడన్లకు సంబంధించి 25% రిజర్వేషన్లు చేస్తామన్నారు, వైన్ షాప్లలో చేయండి. దళితుల విషయంలో, గిరిజనుల విషయంలో మీరే చెప్పారు అధ్యక్ష, కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సవరించి అంచనాలు సవరించి 10,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా గిరిజనులకు చెప్పినారు అధ్యక్ష, వాళ్ళకు కూడా కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు, 12 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. సవరించి వారికి కూడా ఒక 5,000 కోట్లు కేటాయించాలని కోరుతా ఉన్నా. మైనారిటీ సబ్ ప్లాన్ తెస్తామన్నారు, తెమ్మని కోరుతా ఉన్నా. గత సంవత్సరం 3,000 కోట్ల బడ్జెట్ పెట్టారు, కానీ 1,000 కోట్లే ఖర్చు అయింది అధ్యక్ష.